సరే అద్దు అన్నావు. మరి రెడీ అయ్యాక ఎందుకున్నావు? చేసి సక్కగా నీకు అవసరమా అన్నావు. నాకే పరువు పోతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను నగేశ్వర్. ఈ రోజు మన నవ్యని యూట్యూబ్ చేయొద్దు, షార్ట్స్ చేయొద్దు అని చెప్పి గట్టిగా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. దాని రియాక్షన్ ఎలా ఉంటుంది ఏంటని చూద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, తను రెడీ అవుతుంది. ఇప్పుడు వచ్చేసిన షార్ట్స్ చేద్దాము, యూట్యూబ్ చేద్దామని అడుగుతుంది. అప్పుడు నేను లేదు చేయొద్దు, ఎందుకు అవసరమా అని చెప్పి తన మీద ప్రాంక్ చేయాలని ఫిక్స్ అయిపోయాను. చూడండి ఫ్రెండ్స్, తను ఇప్పుడు షార్ట్స్ చేద్దాము నాకే చదువుతుంది. ఆల్రెడీ మనం ఫిక్స్ అయిపోయినాం, గట్టిగా ప్రాంక్ చేద్దాము. ఇది తన కనబడకుండా ఇక్కడ పెట్టేద్దాం. ఓకే పెట్టేసాను. ఇది వస్తుంది చూడండి. టైం ఏంటి రాలేదు. వచ్చింది 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 వచ్చింది. మళ్ళీ ఎటో పోతుంది గంట ముందు. ఏం తెచ్చుకుంటుంది పాపం. వస్తుంది 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 వస్తుంది. ఏంటి ఏంటి చెయ్యాలి కదా? వద్దు, నాకు నచ్చలేదు. ఏమన్నా మంచి ఇంకా ఫేస్కే అవసరమా? పౌడర్ అయితే అయిపోతుందా? చూడండి, వీడియోస్ చూస్తున్నారా మరి? ఇప్పటి వరకు ఏదైనా ఒక్క వీడియో షార్ట్ బయటికి పోయిందా? ఏమున్నా మా ఇంట్లో మీ ఇంట్లో చూసిన పెట్టుడు కొట్టుడు అవసరం? నవ్వుతున్నారు చూసి. ఏమి అవసరం లేదు, నవ్వుతున్నారు. ఇప్పుడు బాగా రీచ్ అయితే చూస్తున్నారంటే ఓకే. ఎవరు చూసిన నవ్వుతారు కదా, అవసరం? అరే మీరు మధ్యలో కూర్చోరా. మీ వాళ్ళు నవ్వుతున్నారు, మా వాళ్ళు మీ ముందు నవ్వుతారా? నాకు ఫోన్ చేసి అడుగుతున్నారు, ఏం మీకు వీడియోలు చేస్తున్నారా? అది దాన్ని అవసరమా? వద్దు, వీడియో చేసాము. పొద్దున్న చేసినాం, పని చేసుకున్నామా, తిన్నామా, చదువుకొని జాబ్ తెచ్చుకుని ఆడుతుంది కానీ చేస్తా అవసరమా? మీరు ఎక్కడైనా పడతారా? పడతారు. అవసరమా? సరే అద్దు అన్నావు. మరి రెడీ అయ్యాక ఎందుకున్నావు? నువ్వు దేనికి రెడీ అవుతావు అనుకున్నా నాకేం తెలుసు. డైలీ టైంకి నేను షార్ట్ ఇస్తాను తెలుసు కదా. మరి అప్పుడు ఎక్స్ అయిపోతుంది కదా. ఇప్పుడు నేను రెడీ మొత్తం రెడీ టైం తర్వాత షార్ట్ ఎవరిని అవుతున్నారు? మిమ్మల్ని ఫోన్ చేసింది నాకు. ఏం చేస్తున్నారా యూట్యూబ్ అని? అదే ఎవరు చేసిండు? ఇంత నవ్వుకుంటూ మాట్లాడడానికి ఎట్లా అసహ్యంగా అనిపించింది వాళ్ళు నవ్వుకునే విధానం. ఎవరు చేసిండు ఫస్ట్ చెప్తున్నా? అవును అడుగుతాను. చేసిందంటే ఏం బల్గర్ ఉందని అడుగుతా నేను. అరే ఇప్పుడు మనం మొత్తం సర్కిల్ మొత్తం నేను ఫోన్ చేసి అడుగుతా ఎవరు చెప్పిందని. మీ వాళ్ళ అంటే ఎవరు నవ్వులు చెప్పింది. నాకు మా వాళ్ళది అవసరమే లేదు, మీ వాళ్ళ అవసరం. మీ వాళ్ళ అంటే ఎవరు నవ్వులు కావాలి? మా వాళ్ళు నవ్వుతున్నారు. నా తీసుకెళ్ళండి మళ్ళీ అన్ని అందరూ వస్తున్నాయి. కాకపోతే ఎంతో కొంత కదా అంశు. ఏమన్నా అందంగా ఉంది వీడియోస్ చేసిన చెప్పు. అడిగిందానికి నేను అందంగా లేనప్పుడు నువ్వు పెళ్లి ఎందుకు చేసుకున్నావు? అప్పుడు తెలియలే నాకు. అప్పుడు తెలుస్తుందా? ఇప్పుడు తెలుస్తాను. ఇప్పుడు ఏం తెలుస్తాను? ఎందుకు చేసుకున్నా? నువ్వు ఇటు నుంచి వెళ్ళి రేటో తీసుకోవు మ్యాటర్ని. ఎవరు నవ్వలేదు. మీ వాళ్ళ నాకు ఎవరు నవ్వలేదు. నాకు మా వాళ్ళకి సంబంధమే లేదు. నాకు మీ వాళ్ళ ఎవరు నవ్వులు కావాలి? నాకే నచ్చదు. మా వాళ్ళ నాకే నచ్చదు. ఏం నచ్చలే నీకు? నువ్వు డాన్స్ చేయడము, దాని టైం నేను టైం ఎంత కేటాయిస్తానా? మార్నింగ్ 6 నుంచి నైట్ 9 దాకా నా ఇంట్లో పని, వంట పని, మొత్తం పిల్లల పని, మీ పని మొత్తం అయిపోయిన తర్వాత లాస్ట్ పడుకునే ముందు 1 అవర్ నేను అడుగుతాను. డే మొత్తం అడగలే నేను. డ్యూటీ వీడియో తీసుకుని కూర్చోన్నా
చెప్పు. మరి ఫస్ట్ ఎందుకు వద్దండి, ఇప్పుడు ఎందుకు వద్దంటాను? అప్పుడు అనుకున్నా మంచిగా చేస్తూ వచ్చాను, ఎందుకు చేసే డాన్స్ అసలు నాకు నిజంగా నేను నవ్వకుండా చెప్తున్నాను. ఒకటి చెప్పనా, బయట వల్ల ఏమో గానీ నువ్వే మంచి ఇస్తలేమనంటే బయట ఎట్లా ఫీల్ అవుతుంది తెలుసా? బయట ఫీల్ అయితే కాదు, నువ్వు కావాలి అంటే ఎందుకు నచ్చట్లేదే? అదే నీకు అర్థమవుతుంది అని నేను బుక్స్ కొని ఇస్తా, చదువు ప్రిపేర్ గా, అది లేదు కానీ ప్రిపేర్ అయ్యేంత ఇప్పుడు లేదు. ఎందుకంటే తోకే ఉన్నాడు నాకు వెనకాల, వాళ్ళు వేసుకొని సంకలు వేసుకొని తిరిగేసరికి నాకు సగం సంసారం సరిపోతుంది. నాకు ఇంకా నేను బుక్స్ పట్టుకొని సరిపోయింది నాకు. యూట్యూబ్ చేసుకోవచ్చు కానీ ఒక్క నిమిషం, అరే యూట్యూబ్ అనేది ఒక అరగంటలో ఒకటి అప్లోడ్ చేసి అయిపోతుంది. అది చదువు అనేది 24 గంటలు చదవాలి. ఇప్పుడు నాకున్న మెంటల్ దానికి ఒక ఒక భార్య ఒకరిని కన్నా తర్వాత కొంచెం మతిస్థిమితం పోతుంది. ఇద్దరిని కానీ వాళ్ళని చూసుకుంటే ఒక్కటి చెప్పనా, ఫ్రిడ్జ్ పైన ఏముందా లేకపోతే ఫ్రిడ్జ్ లోపల ఏముందా అని ఫ్రిడ్జ్ దగ్గరికి పోతున్నా. అక్కడ పోయిన తర్వాత నేను ఎందుకు వచ్చినా అని గుర్తు తెచ్చుకోవాల్సి వస్తుంది. నేను సరే నాకు తెలియలేదు, నువ్వు ఎక్కువ నువ్వు మాట్లాడగలి అవసరం నేను చేస్తాను. నేను కావాలని ఎక్కువ నీకు జాబ్ కావాలి, తిండి పెట్టే జాబ్ కాబట్టి జాబ్ తిండి పెడుతుంది కావచ్చే ఎప్పుడు ఫ్యూచర్ లా. ఇక్కడ వేసుకున్నావు, ఇప్పుడు రేపు ఇప్పుడు వేసుకున్నావు, రేపు ఫ్రీ చేసుకోవాలి, ఇంకా మంచిగా చేసుకోవాలి అట్లా అనిపిస్తుంది. అంటే నేను ఏమంటే చూడు పిన్ని చూడ పెట్టుకున్నాను అంటే ఎక్కడ నేను ఫ్రీ చేసిన చెప్పు, ఎక్కడ ఫ్రీ చేసిన? ఇప్పుడు చూపెట్టాలి ఫ్రెండ్స్ అలా పెట్టుకున్నాను, గివ్వే నాకు నచ్చని. నువ్వంటే నేను అన్నా, నువ్వంటే నేను అన్నా, నువ్వు అనుకుంటే నువ్వు మీ వాళ్ళంటే ఎవరు నవ్వి చెప్పచ్చు. నేనే నాకు వీడియో చూస్తాను, ఇదేంటి ఇలా చేస్తాను పిచ్చి పిచ్చి పరువు పోతుంది. ఎందుకంటాను భారీ భారీ డైలాగ్స్ కొడతాను అయితే అంత పరువు తక్కువగా నేనేం చెప్తాను నా, నేను మరీ ఘోరం అన్నావు నువ్వు తెలుసా. నాకు కోపం రాలేదు, పరువు అని అన్నా చూసిన పరువు ఎక్కడ వెళ్ళి నేను ఎంత నాకు ఒక్క బ్యాడ్ కామెంట్ అని నచ్చింది, అప్పుడు కామెంట్స్ అని నచ్చాయి నాకు. అలా ఏమున్నా కామెంట్ పెట్టదు, ఇప్పుడు నేను చూసే 10 మందికి 20 మందికి కామెంట్ కూడా చెప్తారు. ఆ 10 మందిలో నేనే 10 మంది ఉంటాను. ఇక మా ఊళ్ళు పెట్టుతారే బాగా వాట్సాప్ మా ఊళ్ళో మా చిన్న గొప్ప అంటే తెలుసు, యూట్యూబ్ చేస్తానని ఎవ్వరికి తెలియదు. అందరికి మామే షేర్ చేస్తున్న వాళ్ళు చెప్తారు, మీతో ఎవరు చెప్తారు. నేను ఎవ్వరికి షేర్ చేయట్లేదు, నువ్వు చేస్తున్నావు షేర్. నువ్వు షేర్ చేస్తున్నావు కాబట్టి అట్లా అసలు కామెంట్స్. ఒక్క బ్యాడ్ కామెంట్ నచ్చిందా నాకు? ఎవరన్నా చూసి కామెంట్ చేస్తే వస్తాయి, చూసే 10 మందికి ఎవరు కామెంట్ చేయడు. నాది 10 మంది 20 మంది చూసారే, నా సబ్స్క్రైబర్స్ మంచిగా వస్తున్నా. 28,000 ఒకటి వేయింది, 30,000 ఒకటి వేయింది. నిద్ర వస్తాను, తొందర వేసి వెళ్ళి పడుకుంటే ఒక పని అయిపోతుంది. నేను చెయ్య వద్దనప్పుడు వద్దంటే నువ్వు ఈ మాట ఎందుకు కొడుతున్నావు? కొట్లే నువ్వు చక్కగా పోయి కొడుకున్నావు. నువ్వు అలాంటప్పుడు ఎందుకు చెప్తున్నావు? మరి ఫస్ట్ నేను అడిగితే నాన్న యూట్యూబ్ చేయన్నా అంటే చెయ్యాలి, ఎందుకన్నా బుద్ధి లేక. మరి గట్టిగా వేసుకో బుద్ధి లేక చూస్తున్నావా హయాన్ అయితే చేస్తాను. మరి అవన్నీ పెట్టినాయని డిలీట్ అయ్యానా? మొత్తం చాలా చేద్దాం. నాకు పిచ్చి లోకం లేపి అర్థమైందా? వాళ్ళు కింద పడతారు చూసినావా, నాతో వాదించుకుంటున్నారు, కూర్చున్నాడు. నువ్వు మొన్న మీ ఇంటికి పోయినావు, అక్కడే మా ఇంటి అందుకే ఇట్లా అంటాను. మారరా అక్క ఇంటికాడ వాళ్ళ ఇంటికాడ జీవితం మొత్తం నీ మంచిగా ఉంటుందో నీది, మంచిగా లేకపోతే మాకు పిల్ల. నాకు తెలుసు మా వాళ్ళ సైడ్ నచ్చలేదని. అదే అంతే కదా.
నువ్వు నా ఫ్రస్ట్రేషన్ తెప్పిస్తాను, గుర్తుంచుకో. నాకు పిచ్చి లేకపోతే నేను ఇంతసేపు నవ్వుకుంటా కామ్ గా మాట్లాడినా, నన్ను సీరియస్ ఏమి నేనేదో అదైనా నిన్ను ఒకే కదా, నిన్ను అడిగే చేసిన, అడగకుండా చేసినా నువ్వు నన్ను ఇట్లా సీరియస్ అయితే ఒక అర్థం ఉండదు. నేను అడిగే చేసినప్పుడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నా? నేను యూట్యూబ్ చేయాలని నేను అడిగినా లేదా? నేను యూట్యూబ్ చేయమని గుళ్ళకు వాటి చూసుకుంటా అట్లా మరి షార్ట్ వీడియో ఇప్పుడు తెలియదు కొత్తగా బుద్ధి లేదు లేదు. అవన్నీ ఇంత చేయడం మనం నవ్వుతాం చూసా, అది నేను నీకు ఇచ్చినది, అది నేను తీసుకుని నాకు వచ్చింది. నేనేమన్నా చూడతాను దీంట్లో ఏమైతే బుద్ధి లేదు అంటున్నావు కదా, బుద్ధి లేదు. పెద్ద పెద్ద భారీ డైలాగ్స్ అంటానైతే నవ్వుతుంది. నేనైనా ఇప్పుడు నిజంగా నిన్ను అడిగిన తర్వాత ఒప్పుకున్న తర్వాత నిజంగా సపోర్ట్ చేస్తాను, నాకు చేసుకోవచ్చు అని నువ్వు ఇచ్చిన స్వేచ్ఛ నేను పద్ధతి అయినా కాపాడుకుంటూ వచ్చినా నువ్వు ఇట్లా మాట్లాడతాను వచ్చినా, అది నేను అనవసరంగా అర్ధగంట అయిపోయింది మాట్లాడకు, అర్థమైంది లేదు. ఎప్పుడు అన్న మాటలు ఇప్పుడు అనుకున్నాను, అది మంచిగా అనిపించింది, మనసుకి గట్టిగా రాస్తానని పని చెప్తావు. నువ్వు ఎన్ని చేసినా నేను బంద్ చేయాలి, ఎందుకంటే ఒక్కసారి నేను దిగిన కదా, అందులోకి దిగిన తర్వాత నేను నీ సెల్లు పలుకుతుంది, తర్వాత ఒళ్ళు చూసుకో, దొరుకుతుంది చూసుకో. మీకు ఇంకా చెల్లి పాతి నోకియా 0000 ఫోన్లు ఉండే, అలాంటి ఇప్పుడు సామ్సంగ్ ఉంది, అది తీసుకొని చెప్తాను డబ్బు వాడుకో, ఇన్కమ్ కూడా సరిపోతుంది. మీకు ఇవన్నీ అవసరం లేదు, నీ చెడగొట్టే ఒకరు చెడగొడితే చెడిపోరు, ఎవరు అర్థమైందా? వాళ్ళంతటా వాళ్ళే చెడిపోతారు. అంటే మీతో నువ్వే ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నా. నేనేం ప్లాన్ చేసుకోలేదు, నేనేం చెడిపోతలేదు, నేను బాగానే చేస్తున్నా. నేను నిజంగా వల్గరగా చేస్తే నాకు ఒక్క బ్యాడ్ కమెంట్ అని నచ్చింది, నాకు ఇందరూ బ్యాడ్ కామెంట్స్ చూసే 10 మంది కామెంట్ వచ్చేది. 10 మంది నేను చూస్తలేరు, నా సబ్స్క్రైబర్స్ నాకు 1400 ఉండాల్సిందారు, వాళ్ళు బాగానే చూస్తున్నారు. ఆ 1400 అప్పుడు నేను చేసినప్పుడు అంత సినిమా నువ్వు చేసినప్పుడు జస్ట్ 1000 మెంబర్స్, నేను చేసిన తర్వాతనే 400 మెంబర్స్. అట్లా చేస్తే నేను అనకపోతుంది, నువ్వు అట్లా చేయట్లేదు. ఎట్లా చేస్తున్నా? డాన్స్ చేస్తున్నా, అదే నచ్చింది. అప్పుడు ఎప్పుడే ఉండవు, మా ఇద్దరం కలిసి స్కిట్లు చేద్దాం, కామెడీ చేద్దాం, మోటివేషన్ అవన్నీ వదిలేసి డాన్స్. మైకల్ జాక్సన్ సునీల్ ఎత్తాడు ఇచ్చినావా? నువ్వు అతను అర్థంటారు సినిమా కదా, సునీల్ ఎత్తాడు ఇచ్చినావా? ఇట్లా కామెడీ అనిపిస్తుందా? వాళ్ళకి నమ్ముతాడు లేట్ అవుతుంది, 10 అవుతుంది టైం. నాకు నిజంగా నాకు నిద్ర వస్తుంది, నాకు స్టార్ట్ చేసినప్పుడు నాకు నిద్ర లేదు. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడు, అయిపోయింది. నువ్వు సీరియస్ సీరియస్ అంటానా? జోగనిపిస్తాను నీకు అప్పని ఒక్కసారి గిన్ని మాటలు అన్నా కూడా నీకు జోక్ అనిపించింది. క్యాజువల్ మాట్లాడుకున్న మాటలు ఎన్నో ఉన్నాయి మనం, నీకు చెప్పడం లేదు కదా. కొత్త పెట్టిన పెంట తీసుకొచ్చి ఎప్పుడు పెట్టుకున్న పెంట నెత్తి మీద కొత్త పెట్టుకున్నా డౌటా? నేను పెంటనా? పెంటలే. ఈ పెంట ఎందుకు చేసుకున్నావు మరి? తెలియక అందరూ ఉద్యోగం ఉంది, పట్టించుకోలేదు. నెత్తిన కూర్చున్నాడు. ఒక్క నిమిషం, నేను చదువుకున్నా, నేను ట్రై చేసిన. ఏంటిది? నా లెవెల్ దాకా నేను ట్రై చేసిన జాబ్. అది రాకపోతే నేనేం చేయాలి? ఇక్కడ రాసి పెట్టిన ఇక్కడ నువ్వు రాసి పెట్టిన కాబట్టి నువ్వు వచ్చినావు, అది కూడా ఇక్కడ రాసి పెట్టుంటే అది కూడా వస్తుంది. అది వచ్చేదాకా రాదు కదా. నాకు ఇక రాసిన డబ్బుతున్నా నువ్వు ఎక్కువ చేయక అర్థమైంది, కథలు పడుకున్నావు మరి. ఇంత సీరియస్ గా మాట్లాడతాను తెలుసా? ఇన్ని 5 సంవత్సరాల ఇట్లా మాట్లాడితే సీరియస్ అని అర్థమవుతుంది. నువ్వు ఈ రోజు తీసుకొచ్చి కొత్తగా మాట్లాడితే సీరియస్ అని నేను అట్లా అనుకోవాలి. మరి ఏంటిది?
ఏరా చేద్దాం నువ్వు ఎక్కువ అలాంటప్పుడు నేను సారీ కట్టుకున్నప్పుడు వద్దని చెప్పా. ఎప్పుడు నైటీ వేసుకుంటూ చక్కగా నైటీ వేసుకుంటూ. నేను నైటీలు ఎప్పుడు వేసుకోవాలి, డ్రెస్ డ్రెస్ నైటీలు ఐ హేట్ నైటీస్. అరే ఇసారే బాగా వేస్తాను నీకు కూడా నేను బయలు నిజంగా ఒకటి చెప్పనా, చెప్పు. వైఫ్ కి హస్బెండ్ సపోర్ట్ చేస్తానంటే నేను ఎంతో హ్యాపీ ఫీల్ అయ్యింది. నాకు నేను సపోర్ట్ చేస్తాను కానీ రివర్స్ లా కొన్ని రోజులు సపోర్ట్ చేసి ఒకటేసారి రివర్స్ లా వేసిన ఏమేసినా ఒక ఫుల్ వేసిన. ఇప్పుడు నా మనసు సరే నేను చూసుకుంటాను. మా ఇంటికి నేను ఎందుకు పోతా, నా ఇల్లు ఇదే నా చేద్దామా అద్దా. వద్దు వద్దు వద్దు. అప్పుడు నేను నిజంగా పోయిన నెల 19 నుంచి ఇప్పుడు 8, 27 ఇన్ని రోజులు మ్యాక్సిమం 1 మంత్ నేను ఎంత స్ట్రగుల్ అయినా నేను ఇదే చెప్తున్నా. స్ట్రగుల్ ఈ నిద్ర లేకపోవడం హాస్పిటల్ ఏం తీసుకోవట్లేదు. నేను మధ్యాహ్నం పడుకుంటున్నాను. ఈ 1 మంత్ నేను కష్టపడ్డా బూడిద కాదు బూడిద కోసం పని. నేను 8:30కి రావాలి, 10:30 దాకా నేను ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు తినాలి. నువ్వు తిన్న తర్వాతనే కదా నేను చేసేదైతే. నువ్వు 9కి వస్తున్నావు, తింటున్నావు కదా. ఫైనల్ లేట్ అవుతుంది ఇప్పటికే, చాలా టైం అయిపోయింది. కొద్దిగా ఇప్పటికే చాలా మాట్లాడలేదు. పిల్లల్ని పట్టించుకోలేవు, పట్టించుకోలేవు అట్లా ఇట్లా నాకు అర్థమైంది. నేను పిల్లల్ని పట్టించుకుంటున్నా, నేను పిల్లల్ని పట్టించుకుంటా. ఏం కాదు నేను రుచి దానికి కనబడతాను. ఎవరు ఎప్పుడు కనబడదు, ఇక ధైర్యంగా చెప్తాను. ఈరోజు చెప్పలేదు. గుర్తుంచుకో, చాలా మాట చదువుతున్నావు. ఎప్పుడే నువ్వు నాతో చక్కగా ఉన్నది. ఎప్పుడు ఈ వీడియోస్ చేసేవాళ్ళే నవ్వు ముఖం పెడతాను. అంతకుముందు నవ్వి నా ముఖానికి అన్ని మాట్లాడతాను. లేను, ఎప్పుడు లేను. ఎప్పుడు ఏం చేద్దాంగా. ఎందుకంటే ఎంతసేపు చెప్పినారా మొత్తానికి మొత్తానికి నవ్వు కూడా పోయింది. నవ్వుకుండా పోయినావా, ఏడ్చుకుంటూ పోయినావా? ఇక్కడ చెల్లి నవ్వుకుండా పోయినావా, ఏడ్చుకుంటూ పోయినావా? నాకు నవ్వినట్టు కనబడ్డావు. మమ్మీ ఏడుస్తుంది, మమ్మీ ఏడుస్తుందా? ఏడవకు జోక్, నేను ప్రాంక్ చేసిన ఇడదా. అరే వీడియోస్ చూపిస్తాయి కావాలంటే, దానికి మొబైల్ చూపిస్తారా? కదా నాకు చూడు, దేని షాట్ పెట్టినావు? మిషన్ కనబడతలేదు. ఎట్లుంది అలాంటిది? ఎందుకు చేసినా నేను పైన చేయలేదుగా. ఏదో నాకు నచ్చి చేసిన.
ఇదిగో ప్రాంక్ అంటే ప్రాంక్ లా ఉండాలి. మరి దేని లెక్క ఉన్నది? ప్రాంక్ అంటే ప్రాంక్ లా ఉండాలి. ఎన్ని మాటలు చేసినావు అందులో? మరి ప్రాంక్ అని తెలియాలి కదా, మీకు కోపం రావాలంటే వదిలేయాలి కదా. నా క్లాస్ ఎవరు చూడరు. ఇక వద్దులే, అయిపోయినట్టు ఉండని. నేను ప్రాంక్ అని చెప్పిన, సరే దీన్ని లాగకు, దీన్ని లాగకు. ఎన్ని మాట్లాడినా గుర్తుంచుకో. తిరిగి నేను ఇస్తే చూసావా నీకు రివర్స్ ప్రాంక్ ఎట్లుండే అంటే ఇట్లా పట్టుకుంటావు. బిడ్డలే బిడ్డలే ఇట్లా 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 పట్టుకుంటావు. నువ్వు తలకాయ పట్టుకుంటావు నేను ఇచ్చే రివర్స్ ప్రాంక్. సరే సరే నేను ప్రాంక్ చేస్తున్నాను అంటున్నాడు కదా, రివర్స్ నేను కూడా ఒక గట్టి ప్రాంక్ అయితే ఇస్తా. బట్ ఇప్పుడైతే ఇవ్వలేను. ఎక్కువ ఒకటి చెప్తున్నా, ఒకవేళ మీ వైఫ్స్ కనుక ఏదైనా ఇది చేస్తా అది చేస్తా అంటే మీరు ఒకసారి 1-2 సార్లు ఆలోచించండి. ఆలోచించి అది ఒకవేళ ఓకే బాగుంది అని అంటే సపోర్ట్ చేయండి. కానీ సపోర్ట్ చేసిన తర్వాత ఇలాంటి పిచ్చి మాట్లాడేది అనకండి. నేను ప్రాంక్ చేసింది కరెక్టే కానీ రియల్ లైఫ్ లో కూడా కొందరు అలా అంటారు. ఎప్పుడు కూడా అలా అనకండి, ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. అని వీడియోస్ మంచిగా ఉన్నాయి. వీడియోస్ చూసినందుకు ధన్యవాదాలు. ఏమో ప్రయత్నం చేసిన, మీరు చూసి చెప్పండి ఎట్లున్నాయని. కొంచెం కెమెరా దూరం పెట్టాల్సి వచ్చింది మొబైల్ ని, కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నువ్వు చెప్పిడా బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. 2 years పైన అవుతుంది ప్రాంక్ వీడియోస్ చేయక అండ్ వీడియోస్ కూడా చేయక. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి.